అసలు నిన్ని అలా సర్కార్ బళ్ళలకు పిల్లలను తోలేతందుకు చాలా మంది వెనకకు పోతుర్రు. అప్పో సప్పో చేసి అయినా సరే ప్రైవేట్ స్కూళ్ళకే తోలుతుర్రు పిల్లగాళ్ళను. సర్కార్ చదువులే చక్కదనం ఉంటే పైసలు పెట్టి అందరూ ప్రైవేట్ స్కూళ్ళకు ఎందుకు తోలుతారు చెప్పుర్రి? బడి బిల్డింగులు గీ తీర్ల మెరిసిపోతుంటే సర్కార్ బళ్ళలకు ఎట్లా తోలబుద్ధి అవుతుంది చెప్పుర్రి ఎవరికైనా? కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం దౌల్తాపూర్ కాడున్న సర్కార్ బడి ఎంత జిగేల్మని మెరిసిపోతున్నదో చూడురే. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ బడి అన్నారు కదా, అగో దానికి తోపు తురుము లెక్క లేదు. క్రీస్తుపూర్వం ఎప్పుడో కట్టినట్టు పెచ్చులు ఊడిపోయిన స్లాబు, గట్టిగా గాలివాన వస్తే పడిపోయేటట్టున్న గోడలు, ఇడిచిపెట్టిన ఇంట్లో కనిపించే లక్ష్మీకళ అంతా ఈ బడిల్నే కనబడుతున్నదిలే. ఈ బల్లె స్లాబు పెచ్చులూడిపడి ఇద్దరు పిల్లగాళ్ళు నెత్తి వలిగి దవకాన పాలయ్యారు. ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు దానికి జిమ్మదారు అవుతారో చెప్పాలి. ఇటువంటి బల్లల్లో చదివే వెనకడి మహానుభావులంతా పెద్ద పెద్దోళ్ళు అయ్యారన్న స్ఫూర్తి రావాలనే కావచ్చు ఆఫీసర్లు లీడర్లు సర్కారు బడులకు బిల్డింగులు కట్టియాలన్న ఆలోచనే బంద్ చేసుకున్నట్టున్నారు. ఊరోళ్ళు కూడా ఎన్నటి నుంచో బడి బిల్డింగు పురాగా పాడైపోయింది, కొత్తది కట్టియాలని డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడేమైనా ఓట్లున్నాయా చెప్పురి బడి బిల్డింగ్ కట్టించి రిబ్బన్ కత్తిరేయనీకే? ఇప్పుడు బిల్డింగు కట్టిస్తే మళ్ళీ వచ్చే ఓట్లప్పుడు జనాలకు హామీ ఇస్తేందుకు ఏం ఉండదన్న గొప్ప ఆలోచన చేసే కావచ్చు లీడర్లు కూడా బడి కట్టియాలన్న ప్లాన్ అటక మీద పడేసినట్టున్నారు ఇప్పటికిప్పుడు అని అనుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన జనం.